హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుట్ కాల్ రైడర్ని. రీసెంట్గా క్రిప్టో మార్కెట్ వచ్చేసి ఎక్కువగా మూవ్ కాలేదు. రేంజ్ వచ్చేసి 8,000లో అంటే 8%లోనే మూవ్ అవుతుంది, ఎక్కువగా మూవ్ కాలేదు. అండ్ ఇథేరియం కాయిన్ వచ్చేసి సేమ్ అలానే ఎక్కడ మూవ్ కాలేదు. సో మన ప్రాఫిట్స్ అనేది ఏమవుతుందంటే అప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా. P&L అని వచ్చేసి P&L టుడే చేంజ్. ఎందుకు 27,000 మైనస్ అంటే నేను వచ్చిన డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసిన ఇంకొక అకౌంట్లోకి, అందుకని ఈరోజు 27,000 అనేది మైనస్లో ఉంది. సో లాస్ట్గా నేను అమౌంట్ చేసింది ఎప్పుడంటే 8వ తారీఖు 1,50,000. సో 8వ తారీఖు నుండి చూద్దాం. 8th అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 30 అండ్ అప్లై. ఓకే, 8వ తారీఖు వచ్చేసి 1,50,000 ఇన్వెస్ట్ చేసిన. సో అప్పటి నుండి ఇప్పటిదాకా వచ్చేసి ప్రాఫిట్స్ అనేది ఎంత ఉందో చూద్దాం. టోటల్గా ప్రాఫిట్ వచ్చేసి 39,000 ప్రాఫిట్లో ఉన్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే 1,50,000కి నియర్లీ 26% ప్రాఫిట్లో ఉన్నాం. సో 26% మొత్తం ప్రాఫిట్ అని కాదు, దీంట్లో ఉన్న ఛార్జెస్ తీసేయాలి. ఛార్జెస్ వచ్చేసి 14,000 తీసేస్తే అప్పుడు టోటల్గా మనకి ఎంత వస్తుంది? 25,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ 20,000 అంటే 1,50,000 చేసినాం కదా, ఇక్కడ 1,72,000 అనేది ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇక్కడ 20 అంటే రియలైజ్డ్ ప్రాఫిట్. ఇక్కడ మనం ఎంత 39,000 ప్లస్ ఇక్కడ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. ఇక్కడ ఇంకా అమౌంట్ అనేది విత్డ్రా చేయలేదు. ప్రాఫిట్స్ అంటే ఆ పొజిషన్స్ అనేది అలానే ఉన్నాయి కాబట్టి ఏమి అన్రియలైజ్డ్ ప్రాఫిట్. సో ఎంత 22,000, ఇక్కడ నియర్లీ 39,000 అంటే ఓవరాల్గా 61,000లోన ఇప్పుడు దీన్ని మనం ఏమి ఫీజుని అనేది తీసేస్తాం. 61,000లో ఫీజుని తీసేస్తే అది రిమైనింగ్ ప్రాఫిట్ అనేది మనకు. సో ఓవరాల్గా మనకు వచ్చేసి 26% మినిమంగా ప్రాఫిట్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ మంత్ ఏమవుతుంది అనేది మనము కొన్ని అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నా, అంటే ఇంకొక అకౌంట్ లాగా. ఇప్పుడు ఎలా చూపిస్తాను చూడండి. మెయిన్ అకౌంట్, దిస్ ఈజ్ అన్ మెయిన్ అకౌంట్ అండ్ స్విచ్ అవుతున్నా. నెక్స్ట్ ఏమని పెట్టుకున్నా, నేమ్ వచ్చేసి ప్రాఫిట్ అని పెట్టుకున్నా సింపుల్గా, అంటే కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ అని తీసుకొని ఇక్కడ పొజిషన్స్ అనేది తీసుకున్నా. ఈ 30,000 నేను ఇన్వెస్ట్ చేసిందంటే ఇక్కడ చూడండి, ఈరోజు ఇన్వెస్ట్ చేసిన ఇక్కడ 13th 6 AM. అంటే ఇది అప్డేట్ అవుతుంది ఎవ్రీ 6 అవర్కే. నేను 6 AM అని కాదు, లాస్ట్ ఒక 3-4కి అలా, సారీ 12కి అలా ఇన్వెస్ట్ దీంట్లో మనీ అనేది 30,000 వచ్చిన ప్రాఫిట్ని, ఈ మంత్ ప్రాఫిట్ని నెక్స్ట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన. 30,000 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన. దాని ఒక పొజిషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇప్పటిదాకా. ఈ పొజిషన్స్ అనేవి తీసుకున్నా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్ మై రిస్క్ రివార్డ్ని బట్టి నేను పొజిషన్స్ అనేవి తీసుకున్నా. అండ్ ఆల్సో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, అంటే లాంగ్ టర్మ్ ట్రేడర్ని అండ్ ఆల్సో ఇన్వెస్టర్ని, రెండు.